వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూర. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా రాజకీయ పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. సిగాచి పేలుడు ఘటనలో మరణించిన కార్మికుల పట్ల రాష్ట్ర సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తోంది. మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అట్టపెట్టెల్లోనే ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక, వ్యవసాయ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇక కాంగ్రెస్ పాలన నిర్బంధ పాలన అనేలా మల్లికార్జున్ ఖర్గే పర్యటన సాగుతోంది. హైదరాబాద్ మొత్తం భారీగా పోలీసుల మోహరింపుతో కర్ఫ్యూను తలపించింది. ఇవాల్టి టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సచివాలయం ముట్టడించారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, సిగాచి పేలుళ్లలో మరణించిన కార్మికుల పట్ల కాంగ్రెస్ సర్కార్ అయితే కర్కశంగా వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, ఈ నెల 9న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలైతే పిలుపునిచ్చాయి. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, కాంగ్రెస్ నిర్బంధ పాలనకు రూపంగా మారిన మల్లికార్జున్ ఖర్గే పర్యటన అంటూ టాప్ 4 న్యూస్. ఇప్పటి వరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. ఇక నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సచివాలయం అయితే ముట్టడించారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, సిగాచి పేలుళ్లలో మరణించిన కార్మికుల పట్ల కాంగ్రెస్ సర్కార్ కర్కశంగా వ్యవహరిస్తోంది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, ఈ నెల 9న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలైతే పిలుపునిచ్చాయి. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, కాంగ్రెస్ నిర్బంధ పాలనకు రూపంగా మారిన మల్లికార్జున ఖర్గే పర్యటన అంటూ టాప్ 4 న్యూస్.